వెల్కమ్ టు టీసెట్. ఈ వీడియోలో మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంతర్జాతీయ సంబంధాలలో భాగంగా ఫస్ట్ యూనిట్కి సంబంధించినటువంటి అంశాలలో ఇండియా పాకిస్తాన్కి మధ్య ఉన్నటువంటి సంబంధాలను మనం డిస్కస్ చేసుకోబోతూ ఉన్నాం. సో ఇండియాకి పాకిస్తాన్కి ఏ విధంగా సంబంధాలు ఉన్నాయి, అదేవిధంగా రెండు దేశాల మధ్య విడిపోయినప్పుడు ఎటువంటి అగ్రిమెంట్స్ అనేటువంటివి జరిగినాయి, ఎటువంటి ఇష్యూస్ అనేటువంటివి ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోతూ ఉన్నాం. ఇండియా అదేవిధంగా పాకిస్తాన్ రెండు దేశాలు కూడా విడిపోవడం జరిగింది. మరి దానికి సంబంధించినటువంటి ఒక చట్టము కూడా ఉంది. ఆ చట్టం వచ్చేసి ఇండియా ఇండిపెండెన్స్ యాక్ట్ అనేటువంటిది. సో ఈ చట్టాన్ని చేసింది కూడా బ్రిటిష్ వాళ్ళు చేయడం జరిగింది. చేసినటువంటి ఇయర్ కూడా 1947 అండి. సో ఈ చట్టము అనుసరించి దీనిలో ఉన్నటువంటి అంశాలు ఏంటి అంటే ఇండియా అదేవిధంగా పాకిస్తాన్ అనేటువంటివి రెండు దేశాలుగా విడిపోతాయండి. సో రెండు దేశాలు విడిపోయిన తర్వాత హిందూ మెజారిటీగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భారతదేశంలో కలుస్తారు. ఇస్లామిక్ రిలీజియన్ మెజారిటీగా ఉన్నటువంటి వారందరూ కూడా పాకిస్తాన్లోకి వెళ్తారు. లేదు ఇంకెవరికైనా కానీ అక్కడ వాళ్ళు ఇక్కడ ఉండాలన్నా, ఇక్కడ వాళ్ళు అక్కడ ఉండాలన్నా కూడా ఉండొచ్చు. దానితో పాటు ఆ టైంలో 1947 పూర్తి స్వతంత్రం రాకముందు భారతదేశంలో ఎన్నో ప్రొవిన్సెస్ అనేటువంటి ఉండేయండి. ఆ ప్రొవిన్సెస్ కూడా ఏ దేశంతో కలవాలనుకుంటే వారు ఆ దేశంతో కలవడానికి ఒక పాసిబిలిటీ అనేటువంటిది ఈ చట్టం ద్వారా ఇవ్వటం జరిగింది. రైట్. సో ఫైనల్గా ఈ చట్టాన్ని అనుసరించి భారతదేశానికి స్వతంత్రం అనేటువంటిది ఆగస్టులో, సో ఇండియాకి స్వతంత్రం అనేటువంటిది నెలలో 15వ తేదీన 1947లో రావడం జరిగింది. దీనికంటే ముందు రోజున అనగా ఆగస్ట్ 14న 1947లోనే పాకిస్తాన్కి స్వతంత్రం అనేటువంటిది రావటం జరిగిందండి. సో అప్పటి నుంచి కూడా రెండు దేశాలు కూడా విడివిడిగా ఉండి పరిపాలన అనేటువంటివి చేస్తూ ఉండటం సాగించారు. ఓకేనా. సో ఆగస్టు 15, 1947 భారతదేశం స్వతంత్రం రాగా పాకిస్తాన్కి ఆగస్టు 14, 1947 స్వతంత్రం వచ్చి రెండు దేశాలు కూడా పరిపాలన అనేటువంటిది స్వతహాగా సాగించడం జరుగుతూ వస్తూ ఉంది. సో దానిలో భాగంగా మనం ఇక్కడ టైం లైన్ కొన్ని చూద్దామండి. సో ఇండియా అదేవిధంగా పాకిస్తాన్కి సంబంధించినటువంటి టైం లైన్ మనం చూద్దాం ఇక్కడ. సో 1947, 1950 మధ్య అంటే 1947లో ఈ టైంలో ఆగస్టులో సో ఇండియాకి అదేవిధంగా పాకిస్తాన్కి బ్రిటన్ నుంచి, సో యునైటెడ్ కింగ్డమ్ నుంచి ఆ స్వతంత్రం అనేటువంటిది రావటం జరిగింది. సో జరిగిన తర్వాత ఆగస్టులో మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత అక్టోబర్లో 1947లోనే, సో ఆగస్టులో స్వతంత్రం వస్తే అక్టోబర్ 1947లోనే ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధం జరిగింది. ఏ అంశం పైన యుద్ధం జరిగింది అండి? కాశ్మీర్కి సంబంధించినటువంటి అంశం పైన యుద్ధం అనేటువంటిది జరిగింది అండి. సో ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే కాశ్మీర్ అనేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో, సో దానిలో మెజారిటీగా ఉన్నటువంటి ప్రజలేమో రిలీజియన్ పీపుల్ ఏమో ఇస్లామిక్ రిలీజియన్ ఉన్నారు. బట్ ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి కింగ్ ఏమో హిందూ రిలీజన్కి చెందినటువంటి వ్యక్తి. సో ఇక్కడ కింగ్ ఏమో భారతదేశంతో కలిసి ఉండడానికి ఇష్టం చూపుతూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలేమో కొందరు, అంటే అందరూ కాదు కొందరు, పాకిస్తాన్కి కలిసి ఉండడానికి ఇష్టం చూపుతూ ఉన్నారు. సో ఆ సమయమున రెండు దేశాల మధ్య కూడా ఇక యుద్ధం అనేటువంటిది రావడం జరిగింది అక్టోబర్ 1947. సో ఇదే మొట్టమొదటి యుద్ధంగా మనం చెప్పుకోవచ్చు ఇండియాకి పాకిస్తాన్కి. తర్వాత టైం లైన్లో మనం చూసుకున్నట్లయితే మళ్ళీ ఆగస్టు 1965లో సెకండ్ కాశ్మీర్ వార్ కూడా మళ్ళీ జరిగింది. సో దీని పూర్తి అంశాలన్నీ కూడా మనం ముందు స్లైడ్స్లో మనం డిస్కస్ చేద్దాం. ఓకే. సో ఈ 1965 అనేటువంటిది ఆపరేషన్ గిబ్రల్టర్ అనేటువంటి అంశం పైన ఈ యొక్క యుద్ధం అనేటువంటిది జరిగింది. రైట్. సో దాని తర్వాత డిసెంబర్ 1971లో ఇండియాకి పాకిస్తాన్కి వార్ జరిగింది. ఇక్కడ మెయిన్ వార్ 1971లో ఇండియాకి పాకిస్తాన్కి జరిగినటువంటి యుద్ధం రెండు దేశాల మధ్య వచ్చినటువంటి యుద్ధం కాదండి. ఇది యాక్చువల్గా పాకిస్తాన్కి బంగ్లాదేశ్కి జరిగినటువంటి యుద్ధం. సో దీనిలో ఇండియా ఇన్వాల్వ్ అవ్వాల్సినటువంటి నీడ్ అండ్ నెసెసిటీని పాకిస్తాన్ క్రియేట్ చేయగా ఇండియా కూడా ఆ యొక్క యుద్ధంలో ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. ఓకే. సో జరిగిన తర్వాత అఫ్కోర్స్ ఈ యుద్ధాన్ని మనం గెలవడం జరిగింది. యుద్ధాన్ని మనం గెలిచాం. దీని ద్వారా బంగ్లాదేశ్ అనేటువంటి ఒక దేశం కూడా ఏర్పాటు అవడం జరిగింది. నెక్స్ట్ దాని తర్వాత ఇంకొక అంశం మనం చూసుకుంటే మే 1974లో అండి, మే నెల 1974లో మన ఇండియన్ గవర్నమెంట్ ఒక న్యూక్లియర్ టెస్ట్ అని చేశారు. ఏ ప్రాంతంలో? పోఖ్రాన్ అనేటువంటి ఒక జిల్లా. ఏ రాష్ట్రంలో? రాజస్థాన్లో. సో రాజస్థాన్లో డిజర్ట్ ఏరియా, ఎడారి ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ పోఖ్రాన్ అనేటువంటి ప్రాంతం దగ్గర మన ఇండియన్ గవర్నమెంట్ న్యూక్లియర్ టెస్ట్ చేయడం జరిగింది.
దాని యొక్క పేరేంటో తెలుసా? దాని పేరు ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ అండి. దాని యొక్క పేరు ఏంటి అంటే ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ. సక్సెస్ అయ్యాం. సో ఇది సక్సెస్ అయిన తర్వాతనే మన భారతదేశం పూర్తిగా న్యూక్లియర్ పవర్ కంట్రీగా కన్వర్ట్ అయింది అండి. సో మే 1974 నుంచి భారతదేశానికి న్యూక్లియర్ బాంబ్స్ అనేటువంటివి మనం కలిగి ఉన్నాం. ఇదొక అంశంగా మనం మాట్లాడుకోవచ్చు. దాని తర్వాత ఇంకొక అంశం, మళ్ళీ జూలై 1989లో కాశ్మీర్ ఇన్సర్జెన్సీ అనేటువంటిది స్టార్ట్ అయింది అండి. అంటే మరల కాశ్మీర్ ప్రాంతంలో అలజడులు సృష్టించడము, పాకిస్తాన్కి చెందినటువంటి ట్రూప్స్ అన్నీ కూడా లైన్ ఆఫ్ కంట్రోల్ అనేటువంటి బోర్డర్ ఏదైతే మనం పాకిస్తాన్కి ఇండియాకి మనం డ్రా చేసుకున్నామో అది దాటి మన భారత భూభాగంలోకి చొచ్చుకొస్తూ ఉన్నారు. సో దాని తర్వాత కాన్ఫ్లిక్ట్, దీనిలో భాగంగా దాని తర్వాత కాన్ఫ్లిక్ట్లో మనకి ఇంకొక అంశం, దాని తర్వాత మే 1998లో మళ్ళీ ఇండియన్ గవర్నమెంట్ పోఖ్రాన్ 2 అండి. ఇక్కడ మనం చూసాం కదా ఇండియన్ పోఖ్రాన్ 1 అన్నాం. సో మళ్ళీ 1998లో అప్పుడు ఉన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్, సో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ పిఎం గారు ఆయన యొక్క ఆర్డర్స్ మేరకు మళ్ళీ పోఖ్రాన్ టెస్ట్ 2ని చేయడం జరిగింది. సో చేసిన తర్వాత మళ్ళీ మనము ఇక్కడ ఏం చేసాము అండి, మళ్ళీ ఆ టెస్ట్ అనేటువంటిది మనం సక్సెస్ అవ్వడం జరిగింది. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ఇక్కడ భారతదేశము న్యూక్లియర్ వెపన్స్లో టాప్ ప్లేస్లోకి, అంటే అడ్వాన్స్డ్ వెపన్స్ కలిగి ఉన్నటువంటి దేశంగా మనం అవతరించడం జరిగింది మే 1998 నుంచి అండి. ఇక దాని తర్వాత మే 1999లో ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధం జరిగింది మరల. సో కార్గిల్ వార్ అంటాం దాన్ని. సో కార్గిల్ వార్. సో మే 1919లో ఇండియాకి పాకిస్తాన్కి మరల యుద్ధం జరిగింది. దేనికి సంబంధించింది అంటే కార్గిల్ అనేటువంటి ఒక ప్లేస్కి సంబంధించింది అండి. దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే డిసెంబర్ 2001లో ఇండియన్ పార్లమెంట్ పైన పాకిస్తాన్ ట్రూప్స్, అదేవిధంగా జైష్ ఈ మహమ్మద్ అనేటువంటి సంస్థలు భారతదేశంలో ఉన్నటువంటి పార్లమెంట్ పైన అటాక్ చేయటం జరిగింది. ఇదొక అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఇంకొక అంశం 2007లో సంజోతా ఎక్స్ప్రెస్లో బాంబింగ్స్ అనేటువంటివి వేశారు. సో టెర్రరిస్ట్ అటాక్స్ అనేటువంటివి సంజోతా ఎక్స్ప్రెస్ పైన జరగడం జరిగింది. ఇదొక అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఇంకా దాని తర్వాత 2008 నవంబర్లో ముంబై, సో ఇండియాలో ఉన్నటువంటి ముంబై నగరం పైన మరల జైష్ ఈ మహమ్మద్, లష్కర్ ఈ తైబా అనేటువంటి ఉగ్రవాద సంస్థలు ఇండియా పైన వారు అటాక్ చేయడం జరిగింది ముంబై ప్రాంతంలో. సో ఇదొక అంశం అండి. దాని తర్వాత 2019లో పుల్వామా అటాక్, 2019లో ఫిబ్రవరిలో పుల్వామా అటాక్ అనేటువంటిది కూడా చేయడం జరిగింది. సో భారతీయుల పైన, ఇండియన్ సోల్జర్స్ పైన మరల ఈ యొక్క పాకిస్తాన్కి చెందినటువంటి వారు టెర్రరిస్ట్ వింగ్స్ వీళ్ళందరూ కూడా అటాక్ చేయడం జరిగింది. ఇవి జనరల్గా మేజర్ కాన్ఫ్లిక్ట్స్గా మనం చెప్పుకోవచ్చు. సో వీటిపైన ఎక్కువగా మనకు క్వశ్చన్స్ వినిపిస్తున్నటువంటి అంశాలు చూసుకుంటే, ఒకటి పోఖ్రాన్ పైన క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధకు సంబంధించి క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. కార్గిల్ దివాస్, సో కార్గిల్ సంబంధించినటువంటి అంశాలను అడిగి ఉన్నారు గతంలో మనం చూసుకున్నట్లయితే. దాని తర్వాత పోఖ్రాన్ 2 టెస్ట్ గురించి కూడా గత ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ని అడగడం జరిగి ఉంది. రైట్, సో ఇవన్నీ కూడా ఇక్కడ ఇంపార్టెంట్ ఏరియాస్గా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్గా వార్ గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఇండో పాకిస్తాన్ వార్ 1947-1948 మధ్య ఇక్కడ జరగడం జరిగింది. సో మేజర్ ఇష్యూ వచ్చేసి ఇక్కడ కాశ్మీర్ ఇష్యూ అండి. సో కాశ్మీర్కి సంబంధించి ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధం జరిగింది. సో పాకిస్తాన్ వాళ్ళు ఏమంటున్నారంటే కాశ్మీర్ అనేటువంటిది ప్రాంతము, కాశ్మీర్లో ఎక్కువగా ఇస్లామిక్ రిలీజన్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రాంతం మా భూభాగంలోకి చెందినది అని వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు అండి. బట్ ఇండియన్ గవర్నమెంట్ ఏమని అంటుంది అంటే ఆ ప్లేస్ అంతా కూడా గతంలో బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని పరిపాలించేటువంటి సమయంలో కూడా కాశ్మీర్ అనేటువంటి ప్రాంతం భారత్ భూభాగంలో ఉన్నదని చెప్పేసి వాళ్ళు పలుమార్లు స్పష్టం చేయడం జరిగింది. ఓకే, సో ఇంకొక అంశం మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్లో కూడా కాశ్మీర్ అనేటువంటి ప్రాంతం భారత భూభాగానికి సంబంధించింది అని మెన్షన్ చేశారు. దానితో పాటు ఇండియాకి పాకిస్తాన్కి మధ్య రాడ్క్లిఫ్ అనేటువంటి ఒక లైన్, దీని ఒక బార్డర్గా మనం తీసుకున్నామండి. దీని ప్రకారము కూడా జమ్మూ అండ్ కాశ్మీర్ అనేటువంటి ప్రాంతం భారత భూభాగంలోకి సంబంధించినటువంటి అంశం అనేటువంటి అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి అండి. రైట్, సో ఇంకొక అంశం మనం మాట్లాడుకోవాల్సి వస్తే దీనిలో యునైటెడ్ నేషన్స్ మీడియేషన్గా వచ్చింది.
ఐక్యరాజ్య సమితి మీడియేషన్గా వచ్చి రెండు దేశాల మధ్య సమన్వయం చేసి ఆ యుద్ధాన్ని అనేటువంటిది ఆపడం జరిగింది. ఇక్కడ యునైటెడ్ నేషన్స్, ఐక్యరాజ్య సమితి, అదేవిధంగా ప్రపంచ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్, సో రెండు బ్యాంకుల యొక్క అంటే యునైటెడ్ నేషన్స్ అదేవిధంగా వరల్డ్ బ్యాంక్ మీడియేషన్తో ఇండియా అదేవిధంగా పాకిస్తాన్ మధ్య ఒక అగ్రిమెంట్ అనేటువంటిది జరిగింది అండి. అగ్రిమెంట్ ఏంటి అంటే అది జరిగినది కూడా 1 జనవరి 1949 జరగటం జరిగింది. అగ్రిమెంట్ ఏంటి అంటే ఇక్కడ ఈ ప్రాంతం చూడండి, ఇక్కడ ఇది జమ్మూ అండ్ కాశ్మీర్ ఏరియా అండి, ఓకేనా. సో ఇది జమ్మూ అండ్ కాశ్మీర్ ఏరియా. సో ఈ యొక్క సీజ్ ఫైర్ అగ్రిమెంట్ ప్రకారం ఏం జరిగింది అంటే కాశ్మీర్లో ఉన్నటువంటి ఆల్మోస్ట్ 1/3 అనమాట. సో ఈ ప్రాంతంలో ఇది 1/3 అనుకుంటే ఈ ప్లేస్ని పాకిస్తాన్కి ఇవ్వటం జరిగింది. సో దానిని మనం పాక్ ఆక్యుపైడ్ గిల్గిట్ బలిస్తాన్ ప్లేస్ అని పిలుస్తూ ఉన్నాం. ఇక్కడ చూడండి, ఈ ప్రాంతం అంతా కూడా వరల్డ్ బ్యాంక్ మీడియేషన్, యునైటెడ్ నేషన్స్ మీడియేషన్తో ఈ ప్రాంతాన్ని కూడా పాకిస్తాన్కి అప్పచెప్పడం జరిగింది. సో దీనినే మనం ఏమంటాము అంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని పిలుస్తూ ఉంటాం. ఇంకా ఇటీవల కేంద్ర ప్రభుత్వము ఒక గైడ్లైన్స్ తీసుకొచ్చారు. ఏమని గైడ్లైన్స్ తీసుకొచ్చారు అంటే పిఓకే అనేటువంటి పదం ఏదైతే మనం వాడుతూ ఉన్నామో ఈ యొక్క గిల్గిట్ బలిస్తాన్ అనేటువంటి ఏరియాకి పిఓకే అనేటువంటిది యూజ్ చేయవద్దు, ఒక పదాన్ని యూజ్ చేయండి అని కేంద్ర ప్రభుత్వం అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వారు సజెస్ట్ చేశారు. దానినే మనం ఏమంటామంటే ఆజాద్ కాశ్మీర్ అండి చెప్పేసి పిలవమని వాళ్ళ గైడ్లైన్స్ అయితే ఇచ్చారు. దాంతోపాటు ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్లో పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనేటువంటి ఒక పదాన్ని రిమూవ్ చేసి తొలగించి దాని స్థానంలో ఆజాద్ కాశ్మీర్ అనేటువంటి పదాన్ని యాడ్ చేయడం జరిగింది. ఇది రీసెంట్ కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి అంశం అండి. ఇంకా దాని తర్వాత 1/3 ప్లేస్, సో 1/3, సో మూడవ అంటే 1/3 ప్లేస్ పాకిస్తాన్కి ఇచ్చారు. మిగిలినటువంటి ప్లేస్ 2/3 ఇది ఏదైతే ఉందో ఇది ఇండియన్ గవర్నమెంట్కి, సో మన పరిధిలోకి రావడం జరిగింది అండి, రైట్. 2/3 ప్లేస్ అంతా కూడా ఇండియాకి. ఆ ప్లేసెస్ మనం చూసుకున్నట్లయితే కాశ్మీర్ లోయ కానీ, అదేవిధంగా జమ్మూ ప్రాంతము కానీ, అదేవిధంగా లదక్ అనేటువంటి ప్రాంతం కానీ, ఇవన్నీ కూడా ప్రస్తుతం ఇండియాలో పరిధిలోకి ఉండటం జరిగింది. బట్ మన భారత ప్రభుత్వం ఏమని అంటుంది అంటే పిఓకే ఆజాద్ కాశ్మీర్ కూడా భారత భూభాగమే, ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని ఇండియాకి ఇవ్వాలి అని చెప్పేసి యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో ప్రతిసారి కూడా మన ఇండియన్ గవర్నమెంట్ వాయిస్ని రైజ్ చేస్తూ ఉన్నారు. ఇది ఒక ఇంపార్టెంట్ అంశం. ఇంకా 1965లో మరలా ఇండియాకి పాకిస్తాన్కి వార్ జరిగింది అండి. సో ఈ యొక్క యుద్ధం అనేటువంటిది ఆగస్టు 1965లో మొదలయ్యి సెప్టెంబర్ 23, 1965 మధ్య వరకు కూడా జరగడం జరిగింది. సో ఇక్కడ అంశం ఏంటి అంటే ఎందుకు ఈ యుద్ధం అనేటువంటిది 1965లో జరిగింది అంటే పాకిస్తాన్కి చెందినటువంటి ఆర్మీ, పాకిస్తాన్ ఆర్మీ ఒక ఆపరేషన్ని లాంచ్ చేశారు. దాని పేరు ఏంటి అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ మనకి. దాని పేరు ఇక్కడ ఆపరేషన్ గిబ్రాల్టర్ అంటాం. దానికి నేమ్ ఏంటి అంటే ఆపరేషన్ గిబ్రాల్టర్. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ అదేవిధంగా ఇండియా అంటే రిమైనింగ్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ జమ్మూ అండ్ కాశ్మీర్కి మిగిలినటువంటి స్టేట్స్కి కనెక్టివిటీ ఉంటుంది. దాన్నే జవహర్లాల్ నెహ్రూ టన్నెల్ అని పిలుస్తామండి, లేదా నెహ్రూ టన్నెల్ అని పిలుస్తూ ఉంటాం. ఆ నెహ్రూ టన్నెల్ దగ్గర దాన్ని ఏం చేయాలంటే స్మాష్ చేయాలంటే దాన్ని పూర్తిగా కూల్చివేయాలి. సో నెహ్రూ టన్నెల్ని కనుక కూల్చివేస్తే జమ్మూ అండ్ కాశ్మీర్ అనేటువంటి ప్రాంతానికి, ఇప్పుడు ఈ ప్రాంతం మనం మ్యాప్ కనుక చూస్తే ఈ ప్రాంతంలో ఇక్కడ మనకి నెహ్రూ టన్నెల్ అనేటువంటిది ఉంటుంది. దాన్ని కొలాప్స్ చేయడం, దాన్ని ధ్వంసం చేయడం, దానిపైన బాంబ్స్ వేయడం, ఆ ఆపరేషన్ పేరే ఆపరేషన్ గిబ్రాల్టర్ అనేటువంటిది అండి. సో ఇక్కడ ఆపరేషన్ గిబ్రాల్టర్ అనేటువంటిది లాంచ్ చేశారు. సో దాని తర్వాత ఈ యుద్ధంలో ఇక్కడ ఏం జరిగినటువంటి అంశం ఏంటి అంటే ఈ పాకిస్తాన్కి చెందినటువంటి ట్రూప్స్ అందరూ కూడా ఈ యొక్క రాజస్థాన్ డిజార్ట్ వరకు కూడా అంటే రాజస్థాన్ ఎడారి ప్రాంతంని కబ్జా చేశారు. బట్ ఇండియన్ గవర్నమెంట్, ఇండియన్ ఆర్మీ ట్రూప్స్ ఏం చేశాయంటే పాకిస్తాన్ దేశంలో అత్యంత ముఖ్యమైనటువంటి నగరాన్ని, సో లాహోర్ని క్యాప్చర్ చేశాయండి. సో పాకిస్తాన్ ఏమో రాజస్థాన్ ఎడారిని క్యాప్చర్ చేస్తే ఇండియన్ గవర్నమెంట్, ఇండియన్ ఆర్మీ ఏమో లాహోర్ ప్రాంతాన్ని క్యాప్చర్ చేశారు. సో పాకిస్తాన్ దేశానికి ఆర్థిక రాజధాని అనేటువంటి లాహోర్ని క్యాప్చర్ చేశారు. సో దీంతో ఇక్కడ జరిగినటువంటి అంశం ఏంటి అంటే యుద్ధం అనేటువంటిది ఇక్కడ ముగిసిపోవడం జరిగింది అండి, ఓకేనా. సో ఫైనల్గా యుద్ధం అనేటువంటిది ముగిసిపోయింది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యునైటెడ్ స్టేట్స్ అదేవిధంగా సోవియట్ యూనియన్ అండి. సో యునైటెడ్ స్టేట్స్ అదేవిధంగా సోవియట్ యూనియన్ మీడియేషన్తో ఇండియాకి పాకిస్తాన్ మధ్య యుద్ధం అనేటువంటిది ఆగిపోయింది. సో ఆగిపోయిన తర్వాత
ఇండియా పిఎం అయినటువంటి ఆ టైంలో 1965లో ఇండియన్ పిఎం అయినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారు పాకిస్తాన్ దేశానికి అంటే ఇండియన్ పిఎం లాల్ బహదూర్ శాస్త్రి గారు వీళ్ళిద్దరు మీడియేషన్ ద్వారా ఒక ప్లేస్ని డిసైడ్ చేశారు. ఆ ప్లేస్ వచ్చేసి తాష్కండ్ అనేటువంటి ఒక ప్లేస్ అండి. ఆ ప్లేస్ పేరే తాష్కండ్ అనేటువంటి ఒక ప్లేస్. సో ఈ ప్లేస్ వచ్చేసి ఉజ్బెకిస్తాన్ అనేటువంటి దేశం ఏదైతుందో ఒక దేశం ఏదైతుందో సో ఆ దేశంలో ఉన్నటువంటి ప్లేస్. సో ఇక్కడికి ఇండియన్ పిఎం అదేవిధంగా పాకిస్తాన్ పిఎం ఇద్దరు కూడా అటెండ్ అయ్యి ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. దాన్నే తాష్కండ్ డిక్లరేషన్ అని పిలుస్తూ ఉంటాం. ఇదొక ఇంపార్టెంట్ అంశంగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మనం చూసుకుంటే పాకిస్తాన్ నుంచి రిప్రజెంటేషన్గా మహమ్మద్ అయూబ్ ఖాన్ వచ్చారు. అదేవిధంగా ఇండియా నుంచి రిప్రజెంటేషన్గా మన లాల్ బహదూర్ శాస్త్రి గారు పిఎం అటెండ్ అవ్వడం జరిగింది. సో ఇదే తాష్కండ్ అగ్రిమెంట్. సో గతంలో కూడా అడిగి ఉన్నారు కొన్ని ఎగ్జామ్స్లో తాష్కండ్ డిక్లరేషన్ లేదా తాష్కండ్ అగ్రిమెంట్ అనేటువంటిది ఏ రెండు దేశాల మధ్య జరిగింది అని గతంలో కూడా క్వశ్చన్స్ అడిగి ఉన్నారు. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఇండియా అదేవిధంగా పాకిస్తాన్ మధ్య ఈ అగ్రిమెంట్ అనేటువంటిది లేదా డిక్లరేషన్ అనేటువంటిది జరిగింది. సో ఇది ఒక ఇంపార్టెంట్ అంశం. నెక్స్ట్ దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే సో దానికి సంబంధించి ఇదే టైంలో తాష్కండ్ డిక్లరేషన్ చేసుకోవడానికి ఈ యొక్క ఉజ్బెకిస్తాన్ అంటే తాష్కండ్ అనేటువంటి ప్లేస్కి వెళ్ళినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారు చనిపోవడం జరిగింది. సో న్యూస్ పేపర్స్ ప్రకారం ఏంటి అంటే ఆయనకి హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయారని చెప్పేసి న్యూస్ పేపర్స్లో స్పష్టం చేశారు. బట్ ఇంటర్నల్గా వేరే ఇష్యూస్ ఉన్నాయి. అఫీషియల్ డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ కానందున వీఆర్ నాట్ గోయింగ్ టు డిస్కస్ దట్. ఓకే రైట్. సో ఇంకొక అంశం 1971 ఇండియా పాకిస్తాన్ మధ్య వార్ జరిగింది. మెయిన్ కారణం ఏంటి అంటే ఇప్పుడు ఈ ప్రాంతం చూడండి, ఇది మన భారతదేశం అండి. సో లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ప్రాంతం ఈ పైన చూసుకుంటే అంటే వెస్టర్న్ పార్ట్ ఏదైతే ఉందో ఇది పాకిస్తాన్. సో దీన్ని వెస్ట్ పాకిస్తాన్ పిలుస్తూ ఉన్నాం. 1971కు ముందు ఈ ప్రాంతాన్ని ఇక్కడ కనిపిస్తూ ఉంది, దీన్నే మనం ఈస్ట్ పాకిస్తాన్ అంటామండి. సో అంటే రెండు దేశాలు విడిపోయినప్పుడు ఇస్లామిక్ మెజారిటీగా ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా ఇక్కడ ఇటు సైడ్ వచ్చేసినాయి. అంటే వచ్చినటువంటి వారందరూ కూడా కొందరు ఇటు వచ్చారు, కొందరు అటు వెళ్ళారండి. సో ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని వెస్ట్ పాకిస్తాన్ అంటాం, ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని ఈస్ట్ పాకిస్తాన్ అంటాం. సో ఇక్కడ ఏం జరుగుతూ ఉంది అంటే వెస్ట్ పాకిస్తాన్లో ఉన్నటువంటి రూలర్స్ ఎవరైతే ఉన్నారో వారు ఈస్ట్ పాకిస్తాన్ పైన ఈ యొక్క డామినేషన్ అనేటువంటిది చేస్తూ ఉన్నారు. సో అందుకు ఈస్ట్ పాకిస్తాన్లో ఉన్నటువంటి రూలర్స్కి వెస్ట్ పాకిస్తాన్ వాళ్ళు ఆధిపత్యం చేయడం ఇష్టం లేక రెండు దేశాల మధ్య 1971లో యుద్ధం అనేటువంటిది స్టార్ట్ అవడం జరిగింది. సో జరిగినటువంటి సమయమున ఈ ఈస్ట్ పాకిస్తాన్లో రూలర్స్ అయినటువంటి వారు ఇండియన్ గవర్నమెంట్ని అంటే ఆ టైంలో పిఎంగా ఇందిరాగాంధీ గారు ఉన్నారు. సో వారిని రిక్వెస్ట్ చేశారండి, మాకు మీరు మిలిటరీ అసిస్టెన్స్ ఇవ్వండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తే ఇండియన్ గవర్నమెంట్ కూడా ఈ యొక్క వార్లో ఇన్వాల్వ్ అవ్వటం జరిగింది. సో జరిగిన తర్వాత ఫైనల్గా మనకు చూసుకుంటే రెండు దేశాల మధ్య యుద్ధం జరిగింది. ఫైనల్గా ఇండియా గెలిచినది. సో ఇండియా ఇక్కడ గెలిచింది, ఇండియా విన్ అయింది. దాంతోపాటు ఈస్ట్ పాకిస్తాన్ కూడా విన్ అయింది. సో విన్ అయిన తర్వాత దాని తర్వాత జరిగినటువంటి అగ్రిమెంట్ ఏదైతే ఉంటుందో దాని ప్రకారం ఇక్కడ ఏం జరిగింది అంటే ఈస్ట్ పాకిస్తాన్ కంప్లీట్ ఇండిపెండెన్స్ అనేటువంటిది వచ్చింది. సో వచ్చిన తర్వాత ఈస్ట్ పాకిస్తాన్ కాస్త బంగ్లాదేశ్గా పేరు మార్చుకోవడం జరిగింది అండి. సో ఏం జరిగింది అండి ఇక్కడ ఈస్ట్ పాకిస్తాన్ కాస్త పేరు మార్చి యుద్ధమైన తర్వాత యుద్ధంలో గెలిచినటువంటి సందర్భాన ఈస్ట్ పాకిస్తాన్ కాస్త బంగ్లాదేశ్గా పేరు మార్చుకొని స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది. ఇది ఇంపార్టెంట్. సో వెస్ట్ పాకిస్తాన్ కాస్త వెస్ట్ పాకిస్తాన్ అంటే పాకిస్తాన్గానే ఉంది ఇక్కడ చూడండి ఇక్కడ. సో దీనికి సంబంధించినటువంటి అగ్రిమెంట్స్ ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. సో ఏ బ్లూ ప్రింట్ ఫర్ పీస్ సైన్ బిట్వీన్ ఇందిరా గాంధీ అండ్ జుల్ఫికర్ అలీ భుట్టో ఇన్ షిమ్లా ఆఫ్టర్ 1971 బంగ్లాదేశ్ వార్ అండి. సో 1971లో బంగ్లాదేశ్ వార్ జరిగిన తర్వాత ఇండియన్ పిఎం అయినటువంటి ఇందిరాగాంధీ గారు జుల్ఫికర్ అలీ భుట్టో గారు మధ్య ఈ యొక్క అగ్రిమెంట్ అనేటువంటిది జరిగింది. సో ప్లేస్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి షిమ్లా అనేటువంటి ఒక ప్లేస్లో. సో దీనిలో చూసుకుంటే ఇట్ వాజ్ మోర్ దెన్ ఎ పీస్ ట్రీటీ laid the groundwork for good neighboring relations between India and Pakistan. సో ఇక్కడ ఏమన్నారంటే ఫైనల్గా ఈ యొక్క ట్రీటీ ఏదైతే జరిగిందో దీని అవుట్కమ్ ఏంటి అంటే ఈస్ట్ పాకిస్తాన్ పేరు మార్చి బంగ్లాదేశ్గా పిలుస్తూ ఉన్నారు. బంగ్లాదేశ్కి ఇండిపెండెంట్ కంట్రీగా డిక్లేర్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇంకా ఏమన్నారంటే
ఈ సీజ్ ఫైర్ లైన్ ఆఫ్ డిసెంబర్ 17, 1971ని అన్నారంటే లైన్ ఆఫ్ కంట్రోల్గా పిలిచారండి. సో ఏం లేదు, ఇప్పుడు మనకి ఇక్కడ మనం చూపిస్తా చూడండి ఇక్కడ. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా పాకిస్తాన్ చెందినటువంటి ప్రాంతం కదా. సో ఇది ఇండియా అనుకుంటే ఇండియా మ్యాప్లో ఈ ప్రాంతంలో ఎల్ఓస్ లైన్ ఆఫ్ కంట్రోల్ అని పిలుస్తూ ఉన్నాం. సో దీనిని ఇండియాకి పాకిస్తాన్కి మధ్య బోర్డర్గా రెండు దేశాలు కూడా అంగీకరించడం జరిగింది, రైట్. సో ఇది అక్కడ అగ్రిమెంట్లో జరిగినటువంటి అంశం. నెక్స్ట్ ఇంకొక అంశం, ఆన్ July 2nd, 1972 Miss Gandhi signed the Shimla Agreement with Mr. Zulfikar Ali Bhutto, the first president and later Prime Minister of Pakistan. Under this agreement, setting their differences through bilateral negotiations అండి. సో షిమ్లా అగ్రిమెంట్లో జరిగినటువంటి ఇంకొక అంశం ఏంటి అంటే రెండు దేశాల మధ్య ఎటువంటి ఇష్యూస్ వచ్చినా కానీ దానిని కూర్చొని డిస్కస్ చేయండి తప్ప కానీ వార్ ద్వారా డిస్కస్ చేయొద్దు అని చెప్పేసి ఆ యొక్క అగ్రిమెంట్లో వాళ్ళు పెట్టుకున్నటువంటి అంశాలు. ఇక దాని తర్వాత సో April 13, 1984లో ఆపరేషన్ మేఘ్దూత్ అనేటువంటిది ఇండియన్ గవర్నమెంట్ నిర్వహించింది. దేనికోసం? వెరీ ఇంపార్టెంట్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కూడా ఇది. సో ఆపరేషన్ మేఘ్దూత్ దేనికి సంబంధించింది అంటే ఇక్కడ సియాచిన్ గ్లేషియర్ అనేటువంటిది ఉంటుంది. ఈ ప్రాంతం మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ సియాచిన్ గ్లేషియర్ అంటాం. సో ఆ ప్రాంతాన్ని పాకిస్తాన్ ట్రూప్స్ క్యాప్చర్ చేసేయండి. సో పాకిస్తాన్ వాళ్ళు ఆక్రమిస్తే ఈ ప్రాంతాన్ని తిరిగి ఆ ప్రాంతాన్ని మన భారతదేశం స్వాధీనపరచుకోవడం, అదే ఆపరేషన్ మేఘ్దూత్. ఇది ఒక ఇంపార్టెంట్. ఇక దాని తర్వాత తరచుగా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వస్తున్నటువంటి క్వశ్చన్స్. సో సియాచిన్ గ్లేషియర్ గురించి వస్తున్నటువంటి క్వశ్చన్స్ మనం చూసుకున్నట్లయితే వాట్ ఈస్ ద వరల్డ్స్ హైయెస్ట్ బ్యాటిల్ ఫీల్డ్ అండి. సో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి యుద్ధ భూమి ఏది అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. సో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి యుద్ధ భూమి ఏది అని అడుగుతా ఉన్నారు. మరి ఆన్సర్ ఏమవుతుందండి? సో ఇదే ప్లేస్. సో సియాచిన్ గ్లేషియర్. సో ఇదే ప్లేస్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్నటువంటి యుద్ధ భూమి అండి. సో ఇక్కడ ఉష్ణోగ్రతలు మనం చూసుకున్నట్లయితే దాదాపు -40 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు కూడా ఈ యొక్క ఉష్ణోగ్రతలు అనేటువంటివి రికార్డ్ అవుతూ ఉంటాయి. -40 కొన్ని సందర్భాల్లో కొన్ని సీజన్స్లో ఆ టెంపరేచర్ -70 వరకు కూడా రీచ్ అవుతూ ఉంటుంది అండి. మరి ఇది సముద్ర మట్టం నుంచి చూసుకున్నట్లయితే ఎంత హైట్లో ఉంటుంది అంటే దాదాపు చూసుకుంటే 5000 అప్రాక్సిమేట్గా 5750 మీటర్ల ఎత్తులో ఉంటుంది. సో సియాచిన్ గ్లేషియర్ అనేటువంటిది సముద్ర మట్టం నుంచి 5750 మీటర్ల ఎత్తులో ఉంటుంది. సో ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్నటువంటి యుద్ధ భూమి. నెక్స్ట్ అంశం సో చూడవచ్చు. ఇంకొక అంశం గతంలో అడిగినటువంటి క్వశ్చన్ ఏ అంశం అంటే సో సియాచిన్ గ్లేషియర్ ఏదైతే ఉందో, సియాచిన్ హిమ పర్వతం ఏదైతే ఉందో దాని వెంబడి ప్రవహిస్తున్నటువంటి నది పేరు ఏంటి అని అడిగారండి. సో సియాచిన్ గ్లేషియర్ ద్వారా ఉద్భవించినటువంటి నది పేరు ఏంటి అని గతంలో అడిగారు. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి సో నుబ్రా రివర్ అనేటువంటిది సియాచిన్ గ్లేషియర్ ద్వారా ఏర్పడినటువంటి నది. ఇదొక అంశాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే లాహోర్ డిక్లరేషన్. సో February 21, 1999. సో February 21, 1999లో లాహోర్ డిక్లరేషన్ అనేటువంటిది జరిగింది. సో జరిగినటువంటిది పిఎం నవాబ్ షరీఫ్ మధ్య, అదేవిధంగా ఆ టైంలో ఉన్నటువంటి పిఎంగా ఉన్నటువంటి వాజ్పేయి గారి మధ్య ఈ యొక్క డిక్లరేషన్ అనేటువంటిది జరగటం జరిగింది. సో దాని తర్వాత జరిగినటువంటి అంశం కార్గిల్ వార్ జరిగింది. 26 July 1999లో కార్గిల్ వార్ జరగగా ఇది విన్ అయ్యాం. సో ఈ రోజున పురస్కరించుకొని మనం సో 26 జూలైని ప్రతి సంవత్సరము కూడా ఒక పేరుతో మనం సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం. దానినే కార్గిల్ దివాస్ అనేటువంటి పేరుతో సెలబ్రేట్ చేస్తూ ఉన్నామండి. ఓకే, సో కార్గిల్ వార్ అనేటువంటిది జరిగింది. సో విన్ అయ్యాము. 26 July 1999లో భారతదేశం విన్ అయింది. సో దానిని పురస్కరించుకొని కార్గిల్ దివాస్గా సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం. అదొక ఇంపార్టెంట్ అంశం. సో ఇక్కడ ప్లేస్ చూడొచ్చు. కార్గిల్ అనేటువంటిది భారత భూభాగానికి చెందినటువంటి ప్లేస్. సో దీనిని పాకిస్తాన్కు సంబంధించినటువంటి ఆర్మ్డ్ సోల్జర్స్ క్యాప్చర్ చేయాలని ఆలోచన చేసి క్యాప్చర్ చేయడానికి వస్తే ఇండియన్ గవర్నమెంట్ తిప్పికొట్టింది, విన్ అయ్యాం. అది ఇక్కడ స్టోరీ. నెక్స్ట్ అంశం
పార్లమెంట్ పైన 2001లో అటాక్ చేయడం జరిగింది. సో 13 డిసెంబర్ 2001లో లష్కర్ ఈ తైబా అనేటువంటి ఒక ఉగ్రవాద సంస్థ, దానితో పాటు జైష్ ఈ మహమ్మద్ అనేటువంటి ఇంకొక ఉగ్రవాద సంస్థ, ఈ రెండు సంస్థలు కూడా ఇండియన్ పార్లమెంట్ పైన అఫ్జల్ గురు అనేటువంటి ఒక తీవ్రవాది యొక్క సమక్షంలో వీళ్ళు అటాక్ చేయడం జరిగింది. సో దీనిపైన కూడా మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ రావడం జరిగింది అండి. సో ఆ క్వశ్చన్స్ ఏంటి అంటే, ప్రపంచ సంస్థ లైక్ ఐక్యరాజ్య సమితి అంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఏ సంస్థలను టెర్రరిస్ట్ గ్రూప్స్గా ఫైండ్ అవుట్ చేసినాయి, డెసిగ్నేట్ చేసినాయి అని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ రావడం జరిగింది. ఆన్సర్ వచ్చేసి లష్కర్ ఈ తైబా, అదేవిధంగా జైష్ ఈ మహమ్మద్ అండి. ఓకే, సో దానితో పాటు మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం అఫ్జల్ గురు అండి. సో దానితో పాటు మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం అఫ్జల్ గురు. సో ఈ టీమ్స్ని లీడ్ చేస్తున్నటువంటి వ్యక్తి అఫ్జల్ గురు. దాని తర్వాత ఇంకొక అంశం మనం చూస్తే, ముంబై నగరం పైన టెర్రరిస్ట్ అటాక్ చేశారు నవంబర్ 26, 2008లో. సో దీనికి ప్రధానంగా బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి తీవ్రవాద సంస్థ చూస్తే లష్కర్ ఈ తైబా వాళ్ళు. సో దీనిలో దాదాపు 166 మంది మరణించారు, 300 మంది క్షతగాత్రులు అవటం జరిగింది. సో దీనిలోనే మనకు తెలుసు అజ్మల్ కసబ్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నారు. సో ఈయనని ఇండియన్ గవర్నమెంట్ ఆయనని హ్యాంగ్ చేయడం కూడా జరిగింది. ఇది ఒక ఇంపార్టెంట్ ఏరియా ఇక్కడ. దాని తర్వాత 2016లో పతన్కోట్ అటాక్ అనేటువంటిది జరిగింది. సో జనవరి 2, 2016 పైన. సో దీనిపైన లైక్ పాకిస్తాన్కి చెందినటువంటి ట్రూప్స్ ఏవైతే ఉన్నాయో వారు మాకు పతన్కోట్ అనేటువంటి ఎయిర్ బేస్ పైన అటాక్ చేశారు. ఇదొక ఈవెంట్గా మనం చెప్పుకోవచ్చు. సో దాని తర్వాత 2016లో యూరి అటాక్ చేశారు. సో 18 సెప్టెంబర్ 2016లో సో 4 జైష్ ఈ మహమ్మద్కి సంబంధించినటువంటి ట్రూప్స్ ఇండియన్ సోల్జర్స్ పైన అటాక్ చేస్తే సో 19 ఇండియన్ సోల్జర్స్ అనేటువంటిది మరణించడం జరిగింది ఈ యొక్క లైక్ యూరి అటాక్లో. దాని తర్వాత ఇండియన్ గవర్నమెంట్ సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించారు. పాకిస్తాన్ వాళ్ళు చేస్తున్నటువంటి ఏదైతే అటాక్స్ ఇండియన్ పైన ఉన్నాయో దానికి రెటాలియేట్ చేస్తూ ఇండియన్ గవర్నమెంట్ ఇక్కడ కొన్ని సర్జికల్ స్ట్రైక్స్ అనేటువంటివి నిర్వహించడం జరిగింది. అది 28 సెప్టెంబర్ 2016లో నిర్వహించడం జరిగింది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇండియన్ గవర్నమెంట్, ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో సో ఇవి ఈ ఎల్ఓసి లైన్ ఏదైతే మనం చెప్తా ఉన్నామో బోర్డర్ని, సో దీన్ని దాటి అటుపక్కకు పోయి అక్కడ ఉన్నటువంటి టెర్రరిస్ట్ గ్రూప్స్ పైన అటాక్స్ చేయడం జరిగింది. ఇది ఒక అంశంగా మనకి న్యూస్లో ఉన్నటువంటి అంశం. నెక్స్ట్ పుల్వామా అటాక్ మనం చూసుకున్నట్లయితే 2019లో జరిగింది. సో February 14, 2019లో జరిగింది. సో దీనిలో లైక్ ఇండియన్కి చెందినటువంటి 40 CRPF జవాన్లు ప్రాణాలను కోల్పోవడం జరిగింది. ఇదొక అంశం. నెక్స్ట్ ఇంకొక మేజారిటీగా ఉన్నటువంటి అంశం కాశ్మీర్ ఇష్యూ. సో ఇది ఖచ్చితంగా మనం నేర్చుకోవాల్సినటువంటి అంశం. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 370 అనేటువంటిది ఉంటుంది. ఆర్టికల్ 370 అదేవిధంగా ఆర్టికల్ నెంబర్ 35A అనేటువంటిది ఉంటుందండి. సో ఈ రెండు ఆర్టికల్స్ ద్వారా, ఈ రెండు అధికారాల ద్వారా ఈ యొక్క జమ్మూ అండ్ కాశ్మీర్ అనేటువంటి ఒక ప్లేస్కి స్పెషల్ స్టేటస్ అనేటువంటిది వచ్చింది అండి. సో భారత రాజ్యాంగంలో ఈ రెండు ఆర్టికల్స్ ఉండటం ద్వారా జమ్మూ అండ్ కాశ్మీర్ అనేటువంటి ఒక ప్రాంతానికి స్పెషల్ స్టేటస్ అనేటువంటిది రావడం జరిగింది. సో దీనిని స్పెషల్ స్టేట్గా గుర్తించడం జరిగింది. సో దానివల్ల వాళ్ళు కలిగినటువంటి ఫెసిలిటీస్ ఏంటి అంటే సపరేట్ కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేసుకున్నారు, సపరేట్ సాంగ్ని ఫ్రేమ్ చేసుకున్నారు, సపరేట్ ఫ్లాగ్ని కూడా వాళ్ళు ఫ్రేమ్ చేసుకున్నారు, సపరేట్ చట్టాలను కూడా ఫాలో అవుతూ ఉన్నారు. సో వీళ్ళు పూర్తిగా ఏం చేస్తూ ఉన్నారంటే ఈ ప్రాంతం జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతం అనేటువంటిది భారత భూభాగంలో కాదు అనేటువంటి ఉద్దేశంతో ఉన్నారు. దాని తర్వాత ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసింది అంటే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అనేటువంటిది ఇచ్చి దాని ద్వారా ఆర్టికల్ 370ని రద్దు చేశారు. 335A అనేటువంటి ఆర్టికల్ని కూడా రద్దు చేయడం జరిగింది. దీని ద్వారా ఏం జరిగింది అంటే జమ్మూ అండ్ కాశ్మీర్కి స్పెషల్ స్టేటస్ పోయి కంప్లీట్గా జమ్మూ అండ్ కాశ్మీర్ అనేటువంటి ప్రాంతం పూర్తిగా భారత భూభాగానికి చెందినటువంటిది అని స్పష్టం చేయడం జరిగింది అండి. సో ఇక్కడ మెయిన్గా ఇక్కడ ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి. సో రద్దు చేయడం ద్వారా జరిగినటువంటి అంశాలు ఏం జరిగినాయి, ఈ యొక్క జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని ఒక యూనియన్ టెరిటరీగా డిక్లేర్ చేశారు. లదాఖ్ అనేటువంటి ప్రాంతాన్ని కూడా ఒక యూనియన్ టెరిటరీగా డిక్లేర్ చేయడం జరిగింది. సో దాని తర్వాత ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే గవర్నమెంట్ ఫామ్ చేస్తారో వారు భారతదేశంలో ఉన్నటువంటి చట్టాలను మాత్రమే ఫాలో అవ్వాలి. సపరేషన్ కాన్స్టిట్యూషన్ ఉండదు, సపరేట్ ఫ్లాగ్ అనేటువంటిది ఉండదు. సో భారత్ కంప్లీట్గా ఈ ప్రాంతం అంతా కూడా భారత భూభాగంలోకి చెందినటువంటిది అని స్పష్టం చేశారు. ఇదొక ఇంపార్టెంట్ ఏరియా. సో మరికొన్ని అంశాలతో నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.